ఖైదు కూడా శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. జీవిత ఖైదు. జీవిత ఖైదు శిక్ష పడేటువంటి సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ 409 ఇవన్నీ కూడా జీవిత ఖైదు పడేటువంటి. మిగతా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో 7 years మాక్సిమం పనిష్మెంట్ ఉంది. సో బెయిల్ వచ్చే పరిస్థితి కూడా ఉండదు వీటిలో. అంటే ఇప్పటికే మనం చూసాం కదా, ఎందుకంటే కృష్ణమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇంకొక అరెస్ట్ అయినటువంటి ధనంజయ రెడ్డి గారు, వీళ్ళతో పాటు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళందరూ ఉన్నారు. హైకోర్టు కూడా వాళ్ళకి బెయిల్ నిరాకరించి చాలా డీటెయిల్ ఆర్డర్ రాసింది. వీటిలో కాంప్లిసిటీ ఉంది కాబట్టి ఇది మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని పొంగదీసేందుకు కోసం పబ్లిక్ మనీని ఈ విధంగా ఫ్లో చేసుకొని ప్రైవేట్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు, ఫారెన్లో పెట్టుబడులు పెట్టారు అనేటువంటి ఒక అంశం చర్చకొచ్చినటువంటి నేపథ్యంలో మనం ముందు జరిగేటువంటి ఇన్వెస్టిగేషన్లో కీలకమైనటువంటి అంశాలు ఇంకా బయటపెట్టే అవకాశం ఉంది. మరి బహుశా ఇంకా ఏంటంటే ఇంకా కొంతమంది పెద్దల పాత్ర ఉందని కూడా ఇన్వెస్టిగేషన్లో ప్రైమా ఫేసి, అంటే పేర్లు రాయినప్పటికీ గతంలో మేము రిమాండ్ రిపోర్ట్లు అన్ని తీసుకొని నేను పరిశీలించినప్పుడు పెద్దల పాత్ర